శుభమస్తు. గంధం ఏ దైవాన్ని అర్చించినా సమర్పించే ఉపచారాలలో ఒకటి. ఈ గంధం మనకు అందించే మొక్క గంధం మొక్క, అది వృక్షమైతే గంధపు చెట్టు. శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్టం చందనం ప్రతిగృహ్యతాం. దేవతారాధనలో పరమాత్ముడిని అలంకరించే సమయంలో స్నాన ఉపచారం అనంతరం ముందుగా గంధాన్ని అలంకరించి అలది తదుపరి కుంకుమ పసుపు అలంకరించడం సంప్రదాయం. ఈ గంధం మనకు అందించేటటువంటి పవిత్రమైనటువంటి వృక్షం గంధం చెట్టు. ఈ గంధం చెట్టు ప్రస్తావన వేదం, పురాణం, ఇతిహాసం, శాస్త్రం ఇలా సంప్రదాయానికి సంబంధించిన ఏ ఆర్ష గ్రంథాన్ని పరిశీలించినా మనం చూడవచ్చు. చందన చర్చిత అనేటటువంటి ఆ శ్లోకాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే శ్రీకృష్ణ కర్ణామృత కవి గంధము చేత ఆ నీలదేహం గల కృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అలంకరింపబడి ఉన్నాడో సుమనోహరంగా వర్ణించిన జ్ఞాపకం కూడా మనకు తప్పక తెలిసి వస్తుంది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి శ్రీగంధ సేవ అనంతరం వ్యాహ్యాలకి బయటకు వెళ్ళదినట్లుగా అయోధ్యకాండలో గమనించవచ్చు. ఇంటిలో దేవతారాధన చేసే సమయంలో ఆ సాలగ్రామ, పరమేశ్వరుడు, ఇతర సంబంధంగా ఉండేటటువంటి దేవి దేవత అర్చామూర్తులను అలంకరించే సమయంలో శ్రీఖండం అనేటటువంటి పేరిట, శ్రీచందనం అనేటటువంటి పేరిట గంధం అనే ఆ అలంకారాన్ని అలంకరించిన అనంతరం కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో స్నాన సేవ, తిరుమంజనం నిర్వహించడం కూడా కద్దు. అలా కూడా గమనిస్తూ ఉంటాం. శ్రీఖండం అన్న పేరిట కానీ, చందనం అన్న పేరిట కానీ చెప్పేటటువంటి ఈ దివ్యక్షేత్ర సంబంధంగా ఉండేటటువంటి వృక్షంలో మహాలక్ష్మీ నివాస స్థానం అని శతపథ బ్రాహ్మణులని వృత్తాంతం తెలియజేస్తుంది. ఒకానొక సమయంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తితో వాద వివాదం సందర్భంగా ఏర్పడిన కినుక, అలుక కారణంగా వైకుంఠాన్ని వదలి భూలోకంలో చందనం చెట్టు ఆ రూపంలో దాగి ఉన్నది అని మనకు శతపథ బ్రాహ్మణులోని వృత్తాంతం తెలియజేస్తుంది. ఎక్కడ సంపదలు ఉంటాయో అక్కడ సహజంగా ఈ భూమిలో నుంచే గంధపు చెట్లు పెరుగుతాయి అని కూడా ప్రమాణాలు ఉన్నాయి. ఈ దేహంలో ఉండేటటువంటి 8 చక్రాలలో విశుద్ధ చక్ర ఆసీన అమ్మవారి నామం విశుద్ధ చక్రానికి ప్రత్యామ్నాయంగా ప్రాతినిధ్యం వహించే విధంగా శ్రీ లలితా సహస్రనామావళిని మనం గమనిస్తూ ఉంటాం, అధ్యయనం చేస్తూ ఉంటాం. విశుద్ధ చక్రము ఈ దేహంలో కంఠానికి దిగువన ఉండేటటువంటి భాగం. ఈ భాగమంతా కూడా గంధంతో అలదుకున్నట్లయితే మహాలక్ష్మి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇందు నిమిత్తమై దేవతారాధన చేసే సమయంలో వినియోగించిన గంధాన్నే మరి ఒకసారి వినియోగించడం ఆర్ష సంప్రదాయం. భోజ మహాకవి చంపూ రామాయణంలో 34 రకాల వృక్షాల జాబితా ప్రత్యేకంగా రావణుడు పెంచి పోషించాడు అని వర్ణించేటటువంటి ఆ జాబితా వరుసలో కూడా శ్రీగంధం, చందనం ఈ వృక్షాన్ని ప్రత్యేకంగా పెంచినట్లుగా, రక్షించినట్లుగా ఆ మహాకవి అక్షరబద్ధం చేసి ఉన్నాడు. అనేక విధాలుగా స్వామిని అర్చించేటటువంటి ఈ ఉపచార విధానాలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించేటటువంటి తరుణంలో సైతం స్వామివారి వక్షస్థలం పైన ఉండేటటువంటి ఆ అమ్మవారిని దర్శనం చేసుకునే నిమిత్తమై గంధాన్నే ప్రత్యేకంగా నీటిలో తడిపి ఉండవలె చేసి ఆ అచ్చు పైన ముద్రిక వలె అచ్చుగా వత్తి తదుపరి స్వామివారికి గురువారం నాటి సేవ, పూలంగి సేవ, అభిషేక సేవ నిర్వహించడం మనం గమనిస్తూ ఉంటాం. అమ్మవారి అనుగ్రహం కావాలి, గంధం సేవ చెయ్యాలి, సంపదలు లభించాలి, ఇంటిలో తప్పనిసరిగా గంధం చెట్టుని పెంచి పోషించి రక్షించే ప్రయత్నం చెయ్యాలి. ఇంటిలో సంపద నిలబడాలి, ఉన్న ధనకనక వస్తువాహనాదులు ఎప్పటికీ మన వద్ద ఇలాగే వృద్ధి పొందుతూ ఉండాలి. పూజాగృహంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి వస్తు సంభారాలలో గంధపు చెక్క ఒకటి. అలాగే ఈ గంధాన్ని ఈనాటి కాలంలో
అష్టగంధ చూర్ణం అన్న పేరిట 8 విధాలుగా లభించేటటువంటి గంధపు మూలికలతో కూడినటువంటి చూర్ణమును వినియోగించడం కూడా గమనిస్తున్నాం. అయితే గంధాన్ని ఇలా సేకరించేటటువంటి సమయంలో పసుపు కలిపిన గంధాన్ని శుభ సందర్భాలలో వినియోగించాలి. అలాగే పసుపు కలపనటువంటి గంధాన్ని ఇతరంగా వినియోగించేటటువంటి ఆ సేవలలో వినియోగించవలసి ఉంటుంది. ఎలా చూచినా శ్రాద్ధ కర్మలు అలాంటి కర్మలలో కూడా గంధం లేకుండా కర్మలు ఏవి కూడా ఆచరించరాదు అనేటటువంటి ఆర్ష విజ్ఞానం శ్రాద్ధాది కర్మలలో పసుపు కలిపిన గంధమును వినియోగించరాదు అనే నియమం చేసింది. నుదుటిపైన కుంకుమ, భస్మము, గంధము ఈ మూడింటిని మనం అలదుకున్నట్లయితే, కుంకుమ వలె అలంకరించుకున్నట్లయితే గంధం కారణంగా జ్ఞానం లభిస్తుంది. గంధములో ఉండేటటువంటి ఈ లేత పసుపు వర్ణము గురుగ్రహానికి ప్రతీక కనుక గంధం బొట్టు పెట్టుకున్నట్లయితే గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. అద్భుతమైన విద్య మనకు కరతలామలకమవుతుంది. కుంకుమ ఆ గంధం పైన ధరించినట్లయితే రజోగుణాత్మకమైనటువంటి ఆరోగ్యంతో ఆనందంగా ఉండగలుగుతాం. భస్మంతో కూడుకున్నటువంటి రూపం ధరించినట్లయితే శాంత ప్రకృతి అలబడుతుంది. చతుషష్ఠి మహాపూజలలో లేదా ఇంకా ఏ విధంగా చేసేటటువంటి అర్చనలలోనైనా నీటిలో కాసింత గంధం కలిపి ఆ గంధం మిశ్రమంతో కూడుకున్న నీటితో అభిషేక సేవ నిర్వహించినట్లయితే పరమాత్ముడి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. కనుక సంపద, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవన్నీ కావాలి అంటే చందనం చెక్కను పూజాగృహంలో తప్పనిసరిగా భద్రపరుచుకునే ప్రయత్నం చేద్దాం. చందనం చెక్క మనకు లభించాలి అంటే చందనం వృక్షాలు కూడా ఉండాలి. కనుక ఆ వృక్షాలను రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. వృక్షో రక్షతి రక్షితః.